మూవీ చాలా బాగుందండి. ఇట్స్ మస్ట్ వాచ్. లేదండి, చాలా బాగుంది. సూపర్ థ్రిల్లర్. యుల్ ఫీల్ లైక్ గెటింగ్ అండ్ బ్యాషింగ్ ద విలన్స్. హైలైట్స్ ఎమోషనల్ అండి. ఫాదర్ డాటర్ కనెక్షన్ అదొకటి ఉంది. మైండ్ గేమ్స్ ఉన్నాయి, మిస్లీడింగ్ ఉంది. చాలా చాలా బాగుంది. అండ్ కార్ తోటి ఐ హోప్ ఐఎమ్ నాట్ రివీలింగ్ ద మూవీ డీటెయిల్స్, బట్ చాలా డిఫరెంట్ గా తీశారు. అంటే ఫీమేల్ ఉండి కూడా ఫీమేల్ ని టచ్ చేయకుండా ఫీమేల్ ని మిస్లీడ్ చేయడము, ఫీమేల్ తో విలన్స్ ని ఫైట్ చేపించడం, ఇదైతే చాలా బాగా చేశారు. ఇట్ వాస్ డిఫరెంట్, బట్ దెన్ ఈ జాన్రా కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా చేశారు వెంకటేష్ గారు. సీరియస్నెస్ అండ్ ఆల్ వాజ్ వెరీ నైస్ అన్నమాట. చాలా బాగుంది. ఎమోషన్స్ ఉన్నాయి, ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఉండింది. బాగుంది, అంత బాగుంది. హిట్ కొట్టినట్టే. సంక్రాంతి విన్నర్ సైందవ్. వాళ్ళ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే మొత్తం చూడొచ్చు, మంచిగా చూడొచ్చు, హ్యాపీగా ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. అలా సీట్లో కూర్చోబెట్టేశాడు. సినిమాలో హైలైట్స్ వచ్చేసి సెంటిమెంట్, సినిమాటోగ్రఫీ, ఆ సినిమా తీసిన విధానం అయితేంది, చంద్రప్రస్థ అనే ఒక సిటీని క్రియేట్ చేసి ఆ తీసిన విధానం అయితేంది, ఆ ఫైట్స్. అంటే చాలా రోజుల తర్వాత వెంకటేశ్వర్ని ఇంత హై వోల్టేజ్ ఫిలిం అనేది ఈ మధ్య కాలంలో రాలేదు. ఏదైనా వచ్చిన ఫ్యామిలీ మూవీస్ ఏదో 2-3 ఫైట్లు అలా ఉండడం, కామెడీ సీన్స్ అలా ఉండడమే, కానీ ఇది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మనకు ఒక గణేష్, ధర్మచక్రం, ఆ రేంజ్ ఆఫ్ యాక్షన్ హై వోల్టేజ్ ఉంటుంది. లేదు, ఫస్ట్ మూవీ. కానీ ఫైట్స్ ఓకే, చూడొచ్చు, ఫ్యామిలీతో రావచ్చు. వాడితే కామెడీ సినిమాలో. లాస్ట్లో కాదు, స్టార్టింగ్ నుంచి ఫన్ ఉంటుంది. ఆ విలన్దే కామెడీ ఉంటుంది, ఇంకా కామెడీ ఏమి ఉండదు. ఇంకా బాగుంది, ఉంది. హైలైట్స్ అంటే పాప సెంటిమెంట్ ఒకటి, ఆ మెడిసిన్ కోసం ఫైట్, అవన్నీ ఓకే, బాగానే ఉంది. ఈ సంక్రాంతికి మంచి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. yes, ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఆల్ ఐ కెన్ సే, లైక్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ప్రతి రోల్ కి టచ్ అవుతాయి. నాకైతే కలవని డీల్ తిరిగినాయి. సో యా, నాకు ఫాదర్ సెంటిమెంట్ టచ్ అయింది. లైక్ ఎవ్రీ రోల్ ఇస్ హ్యావింగ్ మేజర్, అంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని లేదు. ఎవ్రీవన్ ఈస్ ట్రైయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ టు డూ. మెయిన్ ఏంటంటే డైరెక్షన్ ఆస్పెక్ట్. సైందవ్ గారు అయితే చాలా బాగున్నారు. నేను ఆయనను కలిసాను కూడా, పర్సనలీ కంగ్రాచులేట్ కూడా చేశాను. ఈజ్ సో కూల్. మూవీ ఫీడ్బ్యాక్ ఎవరైనా ఏమైనా చెప్తే కూడా బాగుంది, బాగలేదు, ఎవ్రీథింగ్ ఒక డైరెక్టర్ ఓన్ అప్ చేసుకొని ఇట్లా థియేటర్స్కి వచ్చి వినడం అనేది ఈజ్ వెరీ గుడ్ థింగ్. టీఎఫ్ఐలో నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటంటే శైలేష్ గారు. ఆయన ఏ మూవీ చేసినా చాలా బాగుంటుందని అయితే నాకు అనిపిస్తుంది. 75th మూవీ వెంకటేష్ గారిది. ఇట్స్ సో గుడ్. ఆయన చేసిన యాక్షన్ ఈ మూవీలో, యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు కొన్ని సీన్స్ అయితే ఆయన పట్టుకున్న గన్ను పట్టుకున్న విధానం కానీ, కత్తి పట్టుకున్న విధానం కానీ, ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ ఎవరైతే ఎలా ఉంటారో అలా చేశారు యాక్షన్. ఇట్స్ సో గుడ్. వెంకటేష్ గారి ఇట్లాంటి న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ యాక్షన్, మీరు తమిళ్లో విక్రమ్ అనుకుంటారు, బట్ తెలుగులో ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు యాక్షన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేయాలి. చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ మూవీ కూడా చాలా, ఎవరైతే యాక్షన్ లవర్స్ ఉన్నారో, యాక్షన్ మూవీస్ అంటే ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు వచ్చి ఈ మూవీ ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంత మూవీ చేశారా? సైందవ్ చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఏం నచ్చింది? యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చా? యాక్షన్ సెంటిమెంట్ రెండు కూడా చాలా బాగున్నాయి. ఫాదర్ క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? ఫాదర్ క్యారెక్టరైజేషన్ కంటే ఓవరాల్ హీరో క్యారెక్టరైజేషన్ ఇస్ వెరీ గుడ్. లైక్ విక్రమ్ లెవెల్ ఆఫ్ మూవీ, ఆ కైండ్ ఆఫ్ మూవీ. ఎలివేషన్ ఇస్ వెరీ గుడ్.